నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. రామకృష్ణ గారు, విజయసాయిరెడ్డి గారు అనూహ్యంగా ఇంత హింట్ కూడా లేకుండా ఒక్కసారిగా తాను రిజైన్ చేయబోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు మనకి తెర మీద కనిపిస్తున్నప్పటికీ మీరు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ వర్షన్ ఏంటి? తెర మీద ఈరోజు కనిపించదమ్మా, దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి అనేక రకాల ప్రయత్నాలు అవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా సర్కార్ ఉన్నంత కాలం ఇలాంటివి అనేక రకాల ఆశ్చర్యకర గంటలను జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదో ఒక పార్టీ లేదంటే ఏదో ఒక అధికారంలో ఉన్న పెద్దలు వారు ఆడించే డ్రామాలు వీటన్నిటి ఫలితంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప ఏది ఉన్నట్టుండి జరిగేది ఏమి ఉండదు. దీని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ సహజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తర్వాత వారికి ఎంపీ సీట్లు కూడా తగ్గిపోయినాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, ప్రత్యేకించి అక్కడున్న ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా వాళ్ళందరూ కూడా ఈ రాజకీయంగా ఎత్తులు వేయడంలో వాళ్ళు దిట్టాలు. కాబట్టి సహజంగానే వాళ్ళకి తెలియకుండా అయితే ఏది జరిగి ఉండదు. వాళ్ళ యొక్క ప్రోద్బలం ఉంటుంది, వాళ్ళందరి యొక్క ఇది ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు నా పైన ఎలాంటి బలవంతం లేదు, నన్ను ఎవరు ఇది చేయలేదు అని ఆయన చెప్పొచ్చు. ఆయనకున్న పరిస్థితులు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత దీర్ఘకాలం అనేక అంశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి సహజంగానే ఆయనకున్న ఇబ్బందులు లేదంటుండే ఆయనకున్న ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి బలహీనతలను వాళ్ళు ఉపయోగించుకొని చెప్పి వాళ్ళకు అనుకూలంగా దీన్ని వినియోగించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము, ప్రత్యేకించి బీజేపీ వారు దీంట్లో వారి కీలక పాత్ర పోషించి ఉంటారని చెప్పి అది సర్వత్రా అందరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. నా అభిప్రాయం కూడా మోదీ గారు అలానే అమిత్ షా గారు 15 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆ వెంటనే జరిగిన పరిణామం ఇది. దీనివల్ల ఎక్కడో లింక్ ఉంది అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా, ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు వచ్చిపోవడం అనే కాదు కదా, వారు ఢిల్లీలో ఉన్నా తెలుసుకుంటారు, తప్పేముంది. ఢిల్లీలో ఉన్నా, దావోస్ లో ఉన్నా, లేదా న్యూయార్క్ లో ఉన్నా ఎప్పటికప్పుడు ఈ పరిణామాలు గమనిస్తా ఉంటారు. తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఏమంటే ఏదో ఈ గతంలో మాదిరి దగ్గర దూరము వచ్చిపోయారు, పోయారు, మాట్లాడారు అవన్నీ ఇప్పుడు అక్కర్లే. ఇప్పుడు మాట్లాడుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడో స్టూడియోలో ఉన్నారు, నేను ఎక్కడో మా ఇంట్లో ఉండి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు ఎక్కడున్నా సరే మాట్లాడుకుంటా ఉంటారు, ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటా ఉంటారు. తర్వాత బీజేపీ పార్టీ ఒక కొత్త అంశం ఏమంటే, గతంలో బీజేపీ అంటే వాళ్ళు కూడా వారు నమ్మినది ఒక సిద్ధాంతం అనండి, లేదంటే వారికి ఉన్న అభిప్రాయాలు, విశ్వాసాలు వాటిని బట్టి వారు కూడా కొన్ని డీసెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత గతంలో వాజ్పేయి గారి హయాంలో చూస్తే వాళ్ళు మరీ దిగజారి ప్రవర్తించినట్లుగా ఆ రోజు మనం వాళ్ళని తప్పు పట్టే పరిస్థితులు ఉండేటివి కాదు. రాజకీయంగా సైద్ధాంతికంగా మేము వారిని వ్యతిరేకించే వారం అయినా సరే, వాజ్పేయి లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఆ రోజు వాళ్ళు కొన్ని మరీ దిగజారి ప్రవర్తించడానికి వాళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు. కానీ వాళ్ళ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బీజేపీ వారు అన్ని రకాల ఎత్తుగడలు, బ్లాక్ మెయిలింగ్, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. పైగా ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ముద్ర వేయాలి, వాళ్ళని వెంటబడాలి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలి, వాళ్ళపైన కేసులు బనాయించాలి, వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి. ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సహజంగానే వాళ్ళని కాపాడుతూ పోవాలి. ఎవరైతే వాళ్ళ పార్టీలో చేరుతారో, వాళ్ళ కండువా కప్పుకుంటారో వాళ్ళు పుణ్యాత్ముల కింద వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది వాళ్ళ కొత్త సిద్ధాంతం. కాబట్టి ఏమంటే వాళ్ళ పాత్ర లేకుండా ఏది జరిగి ఉండదు. విజయసాయి రెడ్డి గారు బయటికి ఇవాళ ఆయనకున్న పరిస్థితుల్లో అన్ని వివరాలు కూడా ఆయన వెల్లడించలేకపోవచ్చు. ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కానీ బీజేపీ నాయకుల పాత్ర లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క వారి యొక్క నిర్ణయాలు లేకుండా ఏది జరగదు. వారు ఆ స్థాయికి వాళ్ళ ఎదిగి కూర్చున్నారు.
మరో మాటల్లో చెప్పాలంటే విలువలన్నీ కూడా దిగజార్చి కూర్చున్నారు. సరే, ప్రస్తుతానికి మనం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే మీరు అధికారంలోకి వస్తే నా పైన, నేను అధికారంలోకి వస్తే మీ పైన కేసులు బనాయించడం, జైలుకు పంపించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో మనం చూస్తున్నాం. అది ఏ పార్టీ అయినా సరే. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చింది ఆయనకి, ఆయన మీద కొన్ని కేసులు వెంటాడుతున్నాయి. సో ఇప్పుడు బీజేపీ అనుకున్నది సాధించేందుకు సపోర్టివ్గా లేకపోతే విజయసాయిరెడ్డి గారి ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా తెర మీదకి తెస్తాము, అరెస్టులు గిరెస్టులు ఇలాంటివన్నీ ఏమన్నా సాగుతాయి అని ఆయనని బెదిరించి ఉండొచ్చా, భయపెట్టి ఉండొచ్చా? మన రాజకీయ నేతలు ఆ పని చేసి ఉంటారా? మీరేమంటారు? మరి మీరు చెప్పింది ఏది కూడా జరగలేదని చెప్పి అడిగేంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ అలాంటివి జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. లేదు అదంతా ఏమీ జరగలేదు, ఆయన ఏదో స్వచ్ఛందంగా ఇలాంటి నిర్ణయానికి వచ్చాడంటే నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడు అలాంటి నిర్ణయాలకు రారు. ఆయనకున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని ఆయన ఎవరో బ్లాక్మెయిల్ చేశారు. ఆ బ్లాక్మెయిల్ ఎవరో చేసి ఆయన భయపడడు. ఈవెన్ తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో చేస్తే ఆయన ఖాతరు చేసేవాడు కాదు. ఇది ఖచ్చితంగా బీజేపీ వారి హస్తం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలే ఈ నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వాములు. అందుకోసమే ఇది జరిగింటుంది తప్పితే మరో కారణం అయితే ఉండదు. అండ్ ఇంకొక రీజన్ తెర మీద అంటే మాట్లాడుకుంటున్న చర్చలో ఇంకొక మాట కూడా మీ ముందు పెడుతున్నాను సార్. ఇప్పుడు కేంద్రంలో మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు ఒక విందు ఏర్పాటు చేశారు. అక్కడ చిరంజీవి గారు ప్రత్యక్షమయ్యారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలతో చాలా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా చిరంజీవి గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక రాజ్యసభ పదవిని చిరంజీవి గారికి కట్టబెట్టాలి అని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి వాళ్ళకి ఒక సీటు కావాలి కాబట్టి భయపెట్టో, బెదిరించో, ఏది చేసో విజయసాయిరెడ్డి గారి చేత ఈ పని చేపించారు. కేవలం చిరంజీవి గారికి ఆ పదవి కట్టబెట్టేందుకు అనేది కూడా కొంతమంది అంటున్న మాట. మనం నమ్మచ్చా, ఏకీభవించచ్చా? అలా కూడా జరిగి ఉండే అవకాశం ఉందంటారా? మరి ఈ వార్త అయితే కొద్దిగా చర్చలో ఉన్నమాట వాస్తవమే. మీరు ఏదైతే చెప్పారో ఈ చిరంజీవి అంశం కూడా అక్కడక్కడ చర్చ జరుగుతా ఉంది. కానీ ఇది జరిగిందా లేదా అనేది అది కొద్ది రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆ పోస్ట్ వేకెంట్ గా పెట్టలేరు కదా. ఖచ్చితంగా వాళ్ళకి రాజ్యసభలో బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి వారికి తగు సంఖ్యలో స్థానాలు లేవు కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. రేపు మీరు అన్నట్లుగా అది చిరంజీవికి ఆ సీటు కేటాయించి ఆయన అక్కడ ఎన్నిక చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు అన్నదే వాస్తవం అయిపోతుంది. కాబట్టి ఏమంటే ఏదేమైనా సరే ఏది కొట్టి పారివేయడానికి లేదు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ప్రతి సందర్భంలో కూడా చిరంజీవి మెగా కుటుంబాన్ని, అందులో చిరంజీవి గారిని వాళ్ళు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా లేదా హోమ్ మినిస్టర్ వచ్చినా సరే, లేదంటే ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొంత ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే మీరు అనుకున్నట్లు అది జరిగితే జరిగిన పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఇందులో అయితే నాకేం లేదు. ఎనీవే ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి. ఇది గూడుపోట అని జరుగుతూ ఉండొచ్చు. జరిగితే ఏదేమైనా సరే ఇది వెలుగులేక రాక తప్పదు. మరికొద్ది రోజులు అయినా సరే వాళ్ళు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో ఆ నిర్ణయం బయటకు వస్తుంది. అప్పుడు సహజంగానే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత చేసిన ట్వీట్ లో చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎలాంటి పర్సనల్ గా విభేదాలు లేవు, అండ్ కాస్త దూరంగా కూడా వాళ్ళకి మనం తారకరత్న గారు ఈ వాళ్ళ వైఫ్ సంబంధం మనం చూసినట్లయితే ఒకలాంటి సత్సంబంధాలు అంటే ఆ బంధుత్వం కూడా ఉండింది. మరోపక్క పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల స్నేహం ఉంది అన్నారు. అలానే అమిత్ షా గారిని మోదీ గారు నాకు మంచి గుర్తింపు ఇచ్చారు అని అన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నాకు చాలా సహకారం అందించారు అని ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకొని థ్యాంక్స్ చెప్పి రాజీనామా చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ట్వీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంతేనమ్మా, ఆయన ఎవరికి వ్యతిరేకం కాకూడదనే దృష్టితో ఆ రకంగా చెప్పి ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. అంతే తప్ప దాంట్లో పెద్దగా మనము రాజకీయంగా చూడాల్సింది ఏం లేదు. ఎవరైతే రాజకీయాల్లో ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడమే ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. అంతే. అందులో దానిపైన మనం కామెంట్ చేయాల్సింది ఏం లేదు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వం కష్టకాలంలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా 16 నెలలు జైలు శిక్ష అనుభవించి జైల్లో ఉండి వచ్చిన ఆయనే.
మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన పర్సనల్ ఇష్యూలో కూడా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది. సో చేదోడు వాదోడుగా ఉంటున్న వీళ్ళ ఈ స్నేహబంధమో లేకపోతే ఇంకొకటో, అంటే మనం చూస్తున్న దాని ప్రకారం ఎక్కడో విజయసాయిరెడ్డి గారు ప్రియారిటీ తగ్గుతూ వస్తుంది, వేరే వాళ్ళు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఇందువల్లే విజయసాయిరెడ్డి గారు కాస్త మనస్తాపం చెంది ఈ డెసిషన్ తీసుకున్నారు అని కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఎందుకు నిజంగా ప్రయారిటీ తగ్గిందా? ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడగాలమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. అది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కదా, మనం ఎట్లా చెప్పగలం? అయినగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ అంతర్గత విషయాలపైన మేము కామెంట్ చేయడం అంటే అది సహజంగా వాళ్ళని ఇరుకున పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఏమంటే అది ఆ పార్టీ వాళ్ళని అడిగితే వారు దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. మరోపక్క కొంతమంది ఎంపీలు, అంటే అలా అయోధ్య రామరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ టైంలో వీళ్ళందరూ బయటకు వచ్చినట్లయితే ఎలా అర్థం చేసుకోవాలి సార్? వైసీపీ పార్టీకి సంబంధించి కాస్త సంక్షోభంలో పడినట్లేనా, లాస్ అయినా? ఆల్రెడీ సంక్షేమంలో పడిందమ్మా అది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మన ఎన్నికల్లో ఓడిపోవడమే వాళ్ళు పెద్ద ఎత్తున ఇదైంది. అది నిజంగా లేవలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయాచితంగా వాళ్ళకి ఆ లడ్డు వ్యవహారం లేవనెత్తి లడ్డు వ్యవహారంతో మళ్ళీ కొంత వాళ్ళు రోడ్డు ఎక్కడానికి అవకాశం ఇచ్చాడు. లేకపోతే వాళ్ళ పాపం ఎన్నికల్లో ఓడిపోయి ఎక్కడ బయట మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదాన్ని ముందుకు తెచ్చాడు. ఆ లడ్డు వివాదంలో ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికైనా సరే తిరుపతిలో లడ్డు ఎట్లుంటుంది ఏమి దానిపైన దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక దీంతో అనవసరంగా అది జగన్మోహన్ రెడ్డికి రుద్ది వాళ్ళని కొద్దిగా ఇచ్చేసాడు. సహజంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి కంటే ముందుగానే ఆల్రెడీ ముగ్గురు ఎంపీలు పోయారు కదా. బీద మస్తానరావు గారు, తర్వాత వెంకటరమణారావు గారు, అదే విధంగా ఆర్ కృష్ణయ్య గారు, వాళ్ళ ముగ్గురు కూడా రాజీనామా చేశారు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో ఆయనకున్న పట్టు. నంబర్ 2, పార్లమెంట్ లో ప్రత్యేకించి రాజ్యసభలో ఆయనకు 11 మంది సభ్యులు ఉండడం అనేది ఆయనకున్న బలం. అందులో ఆల్రెడీ ముగ్గురు పోయారు. ఇప్పుడు కీలకమైన వ్యక్తి ఒక్క రాజ్యసభ సభ్యుడనే కాకోకుండా సుదీర్ఘకాలం 10 ఏళ్ల పాటు దాదాపు ఆయన అక్కడ లీడర్ గా ఉన్నాడు. ఢిల్లీలో లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల ఎవరున్నా సరే ఓవరాల్ లీడర్ విజయసాయి రెడ్డి గారి. అలాంటి విజయసాయి రెడ్డి గారు ఇవాళ పదవికి రాజీనామా పెట్టి అందరినీ పొగుడుతూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ఒక పరిస్థితి ఉన్నప్పుడు సహజంగా ఆ పార్టీ సంక్షోభం స్పష్టంగా కనపడుతుంది. మీరు అన్నట్లుగా మరికొద్ది మంది ఎంపీలు కూడా రాజీనామా చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది మరింత ఇబ్బందుల్లో పడిపోతుంది కూడా. కాబట్టి ఏమంటే ఇది క్లియర్ గా కనపడతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ సంక్షోభంలో పడింది అనేది మాత్రం 100% ట్రూత్. కానీ దీని వెనక్కి ఎవరెవరు ఉన్నారు, ఏ శక్తులు పనిచేస్తున్నాయి అనేది అది సహజంగా కొద్ది రోజుల తర్వాత అంతా కూడా వార్తలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ పాగా వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అక్కడ ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే వాళ్ళని తప్పించి ముందుకు దూసుకుపోయే మనస్తత్వం ప్రస్తుతం బీజేపీ నేతల్లో ఉంది అని చెబుతున్న నేపథ్యంలో రాజకీయాలలో మీరు అన్నట్టుగా కొన్ని డిసిప్లిన్స్ కావచ్చు, కొన్ని సిద్ధాంతాలు కానీ పాటిస్తూ ఉంటారు. బట్ ఈ రోజున్న రాజకీయాలు చూసినట్లయితే అధికారం కోసమో లేకపోతే పాలనలో పట్టు పెంచుకోవడం కోసమో ఆధిపత్యం చూపించుకోవడం కోసమో వెనక నుండి ఇలాంటి పనులన్నీ పెద్ద నాయకులు పెద్ద తలకాయలే చేస్తున్నారు. దానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనమే ఈరోజు విజయసాయిరెడ్డి గారి రాజీనామా అని కొంతమంది బహిరంగంగానే బాహాటంగానే విశ్లేషిస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? 100% అమ్మా. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఇలాంటి పనులు ఎట్లా జరుగుతాయి? ఎవరో కింది స్థాయిలో జరిగే పనులు కాదు కదా ఇవి. అతను 10 ఏళ్ల పాటు కేంద్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ చక్రం తిప్పాడు ఢిల్లీలో. అలాంటి వ్యక్తి వాళ్ళ ఉన్నట్లుండి పదవికి రాజీనామా చేసి అనౌన్స్ చేసి వెంటనే రాజీనామా చేసి రాజీనామాను కూడా ఆమోదించారంటే అది ఏదో కింది స్థాయిలో జరిగింది కాదు కదా. ఎవరో కొద్ది మంది వ్యక్తులు వాళ్ళు ఏదో అంత పెద్ద ప్రాధాన్యత లేని వ్యక్తులు చేయించగలిగిన పని కానే కాదు. ఖచ్చితంగా కేంద్రంలో ఇవాళ అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు పథకం ప్రకారం చేయించిన ఇది తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లుగా నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, అందరితో ఇది ఉంది, ఇది వ్యక్తి నా పైన ఎవరిపైన ఒత్తిడి లేదు, నేనంతకు నేనే నిర్భయంగా నిస్వార్థంగా ఈ పని చేశానంటే అది ఎవరు కూడా నమ్మరు.
ఎవరు అది ఆయన చెప్పడం అంటే ఆయన ఏదో మోడెస్టీ కోసం చెప్పిండొచ్చు తప్పితే దీని వెనక పెద్ద శక్తులే ఉన్నాయి, వాళ్ళు అనుకొని చేయించారు. ఇందులో నేను సూటిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిపాలకుల యొక్క నిర్ణయాల ఫలితంగానే ఇది జరిగింది. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరి నిజంగానే వ్యవసాయానికే పరిమితం అవుతారా, లేకపోతే నెక్స్ట్ స్టెప్ విజయసాయి రెడ్డి గారు ఏం తీసుకుంటారో దాన్ని బట్టే అసలు ఈ రోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ వస్తుందేమో కదండి. చూద్దామమ్మా ఏం జరుగుతుందో. వి విల్ వెయిట్. ఎస్ సార్, ఇంకా మనం ఏపీలో ఒకసారి మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటనకు వెళ్లారు. భారీ పెట్టుబడులు తెస్తారేమో అని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఒట్టి చేతులతోనే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఏమంటారు మీరు? ఇది అంత సులభం కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇవాళ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వారు కోరుకుంటారు ఇక్కడ. ఏదైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి సరైన వనరులు ఉన్నాయా లేదా, తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, తర్వాత రేపు పొద్దున మనకు లాభాలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెడతారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మా దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకుని పోయి పెడతామని ఎవరు అనుకోరు కూడా. కాబట్టి ఏమంటే ఇవాళ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే సహజంగానే వస్తారు. కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు పెద్దగా రిక్వెస్ట్ చేయకపోయినా పోతున్నారంటే కారణం ఏమంటే అక్కడ అలాంటి వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోతున్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ విపరీతంగా డెవలప్ అయింది. తర్వాత హైదరాబాద్ అంటే అందరికి ఒక అట్రాక్షన్ ఉంది కాబట్టి సహజంగా హైదరాబాద్కి వస్తారు, బెంగళూరుకి వస్తారు, చెన్నైకి వస్తారు. మరి ఇలాంటి నగరాలు అక్కడ లేనందువల్ల మనకు ఆ ఎఫెక్ట్ మనకు కనపడుతుంది. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పొలవమని చెప్పి పెట్టుబడిదారులందరూ వచ్చి అక్కడ పెడతారని అనుకోనక్కర్లా. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ పోయి ఒక ప్రయత్నం అయితే చేశారు. ప్రయత్నం మంచిదే, ప్రయత్నాన్ని మనమేమో కాదనాల్సిన అవసరం లేదు. వారు ప్రయత్నం చేస్తే అది ఇప్పుడు ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులోనే ఫలితం ఇస్తుందని చెప్పి వాళ్ళ యొక్క ఇదిగా ఆశ ఉండొచ్చు. అందులో మరి ఇంత పేలవంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కనీసం కొంతమంది అయినా వస్తారు కదా అని అనుకున్నారు, కానీ అనుకున్నట్లుగా జరగలేదు. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేయాల్సింది తప్పితే ఇదేం కానీ కాదు. సార్, ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సిన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వేరే కావచ్చు. సో పారిశ్రామికవేత్తలకు కావాల్సిన వనరులను అందించడానికి బదులుగా మనం ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుకుందాం, ఏ పార్టీకి సంబంధించి అని కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని పారిశ్రామికవేత్తలు డైరెక్ట్గానే అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు అంటున్నారు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరోపక్క వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, దానికి భయపడే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు, వెనక్కి పారిపోతున్నారు అంటున్నారు వీళ్ళు. ఏది కరెక్ట్ అంటారు మీరు? అసలు నిజంగానే పారిశ్రామికవేత్తలు ఇవన్నీ చూసి భయపడి పారిపోతారా? ఈ రెండు కరెక్ట్ కాదమ్మా. పారిశ్రామికవేత్తలకు కావాలి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా అనేక సార్లు ఈ సమ్మిట్లలో పాల్గొన్నాడు ఆయన. మరి అప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున రాలేదు కదా, లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి అది చీఫ్ మినిస్టర్ గా కూడా అనౌన్స్ చేశాడు. మరి ఇవాళ దానిపైన రివ్యూ చేయండి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వారు ముందుకు వచ్చారు, వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చి వాటిని ఏర్పాటు చేశారు. వారు ఆ రోజు అగ్రిమెంట్లు ఎంఓయూలు కుదిరినాయి కదా, ఆ ఎంఓయూలు కుదిరిన దాంట్లో అందులో ఎంత శాతం మంది వచ్చి దాన్ని అమలు చేశారు, ఎంతమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, ఒకసారి దాన్ని రివ్యూ చేస్తే సరిపోతుంది. అదే విధంగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయి వచ్చాడు కొన్నిటికి, మరి అప్పుడు కూడా పెద్దగా ఏం రాలే. కాబట్టి ఏమంటే వీళ్ళు సహజంగా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఒక తేడా ఉన్నమాట వాస్తవమే. వాళ్ళని ఆకర్షించడానికి, పెట్టుబడిదారులను రప్పించడానికి, లేదంటే కొంత కృషి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు కొద్దిగా ఎక్కువ చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు చూసిన వెంటనే వాళ్ళందరూ కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చి ఇక్కడంతా పెట్టుబడులు పెడతారని అనుకోనక్కర్లే. వాళ్ళకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళకి గ్యారంటీ ఉండాలి, ఇక్కడ ఆదాయం వస్తుంది, ఇన్కమ్ మళ్ళీ తిరిగి వస్తుంది అనే నమ్మకం ఏర్పడాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వస్తారు.
నేను అనుకుంటాను అమరావతి ప్రాంతం డెవలప్ అయితే ఆటోమేటిక్ గా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కూడా మళ్ళీ వస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా అంటే పాత ఎంఓయూలు ఏమైపోయాయి సార్? ఇప్పుడు అదే రాష్ట్ర పాత ప్రజలు ఏమో దాని ప్రశ్నిస్తున్నారుగా. గురించి ఎవరు మాట్లాడడంలే. హా. అసలు 2014 నుంచి 19 వరకు సీఎం గా చంద్రబాబు గారు ఉన్నారు. 19 నుంచి 24 వరకు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కూడా మీరు ఎంఓయూలు తీసుకున్నాం, తర్వాత లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. హ్మ్. తెలుగుదేశం గవర్నమెంట్ లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా చెప్పారు. మరి వాళ్ళలో ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు? దాని ద్వారా వచ్చిన ఉపాధి ఎంత? ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి? దానిపైన ఏనాడు కూడా రివ్యూ చేయడం లేదు. కాబట్టి ఆ రివ్యూ చేస్తే మనం ఒక సరైన నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఏం జరిగింది, ఎవరు ఎంఓయూలు చేసుకుంటా ఉన్నారు, ఆ ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు ఏమన్నా ఆసక్తి ఆ తర్వాత ఎంఓయూ చేసుకున్నాంలే మా పని అయిపోయిందని వదిలిపెడతానారా, లేకపోతే మళ్ళీ పర్సూ చేసి వస్తున్నారా? అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అన్ని చేయాలంటే ఏ ముఖ్యమంత్రికి కూడా వీలు కాదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఇండస్ట్రీస్ మినిస్టరు, తర్వాత అదే విధంగా అధికారులు, ఐఏఎస్ అధికారులు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ పర్సూ చేశారా? పర్సూ చేసింటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు వచ్చారా, వెనక్కు పోయారా? వీటన్నిటిపైన కూడా ప్రభుత్వము ఒక దాని వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మన రాష్ట్ర నేతలు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పి చాలా బాహాటంగానే, చాలా సగర్వంగా ప్రజలకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చాలా హ్యాపీ ఫేసెస్ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నారు. మరి ముఖ్యంగా ప్రజలకు ఏదైనా ఇవ్వాలి అంటే మా ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. మరి ఇన్ని ఎంఓయూలు కుదుర్చుకుని ఇవేమీ జరగకపోయేసరికి రాష్ట్ర ప్రజల్లో ఒకలాంటి అసహనం, అంటే రాజకీయ నేతలను నమ్మే పరిస్థితి కూడా ప్రజల్లో కనిపించడం లేదు. మీరేం చెప్తారు ఈ ఈ రాజకీయం చూస్తుంటే? మేబీ దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఇష్యూస్ అమ్మా. ఒకటి ఎంఓయూ వాళ్ళు కుదుర్చుకొని వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడితే, లేదంటే వాళ్ళని ఇతర ప్రాజెక్టులు ఇక్కడ వస్తే దాని ద్వారా ఉపాధి లభిస్తుంది, తర్వాత ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది అనేది దానికి కీలకమైన అంశం. అది ఏ మేరకు జరిగింది, ఎంత జరిగింది, జరిగిందా లేదా, లేదంటే ఎంఓఏలు ఓన్లీ ఆన్ పేపర్ ఉన్నాయా అనే విషయాలపైన ఖచ్చితంగా సమీక్ష చేయాలి. ఆ వివరాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోగోరుతున్నారు, కాబట్టి ప్రజల ముందు ఉంచాలి. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఇవాళ ప్రభుత్వాలు వాగ్దానాలు చేశాయి. సంక్షేమ కార్యక్రమాలు మేము అవి చేస్తామంటే ఇవి చేస్తామని పోటాపోటీగా వాగ్దానాలు చేశాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన నైజానికి భిన్నంగా, జనరల్ గా అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని వాగ్దానాలు చేయరు, కానీ ఈసారి అలివి గాని వాగ్దానాలు చేశారు, ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని. మరి అలివి గాని వాగ్దానాలు చేసి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ వాగ్దానాలు అమలు చేయమని సహజంగానే ప్రజలు కోరుతారు. ప్రజలు కోరుతారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ప్రభుత్వాన్ని అదే అడుగుతాం. మీరు చెప్పారు కదా, చెప్పింది చేయండి అని మేము అడుగుతాం. కానీ మరి గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ కు తనకున్న బడ్జెట్ కన్స్ట్రెంట్ ఏమి, తర్వాత ఎంత ఆదాయం ఉంది, అందులో ఎంత ఖర్చు ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర మిగులు ఎంత ఉంది, వీటిపైన వారికి ఒక క్లారిటీ ఉండాలి. ఈ విషయంలో ఏమంటే, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన సమగ్రమైన అవగాహన ఉండి కూడా ఆయన అలివిగాని వాగ్దానాలు చేశాడని నేను విమర్శిస్తాను. ఇన్ని వాగ్దానాలు చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు చేశావు? మీరు అధికారం చేపట్టాలి, ఓటర్లను ప్రభావితం చేయాలనే ఆ అంచనాతో మీరు చేశారు తప్పితే, మీకు తెలియదా ఆ రోజు ఎంత మనకి ఆదాయం ఉందని? ఆ ఆదాయంలో ఖర్చు ఏ రూపంలో ఖర్చు చేస్తున్నారనే విషయం కూడా మీకు తెలుసు. తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని మీరే చెప్పారు. పైగా మాకంటే ఓ మాట ఎక్కువ చెప్పారు, రాష్ట్రం శ్రీలంక మాదిరి తయారైందని కూడా చెప్పారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిధులు లేవు అని చెప్తే అది నిజంగా వాస్తవం అని అనిపించుకోదు. అది ఖచ్చితంగా ప్రజలు మభ్యపెట్టే ప్రకటనలు తప్ప మరొకటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసినా మొన్న ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అయితే అమలు చేయలేడు. అది చంద్రబాబు గారే కాదు, ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా కూడా చేయలేరు. ఎందుకంటే మనకున్న ఆదాయం ఎంత, మనం ఏ మేరకు దాన్ని మన ఆదాయంలో మనకు ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి కదా. ఆల్రెడీ పెన్షన్లన్నీ ఇవ్వాలి, జీతాలన్నీ ఇవ్వాలి, తర్వాత మౌలిక సౌకర్యాలు కల్పించాలి. తర్వాత గతంలో మనం ఏదైతే అప్పులు చేశామో అప్పులకు సంబంధించి వడ్డీ కట్టాలి, దానికి సంబంధించిన వాయిదాలు మొత్తం కట్టాలి. ఇవన్నీ కాదని నీవు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి
నీ దగ్గర ఏదో కొద్ది మాత్రమే డబ్బు ఉంటుంది తప్పితే మా ఎక్కువ ఏమి ఉండదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించిందని అనుకోవడం లేదు. మొన్న అమిత్ షా గారు వచ్చారు, 3,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల కాలంలో సహాయం చేశామని. నిజంగా 3,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఉంటే మళ్ళీ నిన్న పోయి నిర్మలా సీతారామన్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు జోలు పట్టుకుని ఎందుకు నిలబడ్డాడు? ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు రాలేదు కదా. ఆయన నేరుగా మళ్ళీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. కలిసి మాకు అమరావతికి నిధులు ఇవ్వండి, పోలవరంకు నిధులు ఇవ్వండి, ఇంకా ఇతర ప్రాజెక్టులకు ఇవ్వండి అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తగినంతగా లేదు. వారు అమరావతికి ఇచ్చింది కూడా చెప్తే వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించారు తప్ప వాళ్ళేం సహాయం చేయలే. అదే విధంగా హట్కో నుంచి కూడా 11,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించినామని చెప్తున్నారు తప్పితే వారు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ ఏమీ లేదు అందులో. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగు రీతిలో వారు నిధులు సేకరించలేకపోతా ఉన్నారు. ఈవెన్ విశాఖ స్టీల్ కి ఇచ్చిన 11,440 కోట్లలో కూడా 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇచ్చినారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆ వివరాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి తగినంత సహకారం లేదు. కానీ ఇవాళ ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు చిన్న చిన్న సహాయం చేస్తే కూడా పెద్ద సహాయంగా వీళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీనివల్ల మనం గట్టెక్కుతామనే నమ్మకం నాకైతే కలగడం లేదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మొత్తం పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.